అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. 16th మే సాటర్డే. ఈ వీకెండ్ రోజున ఇంటర్నేషనల్ మార్కెట్లో జరిగిన డెవలప్మెంట్స్ ఏంటి, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది అన్న అంశాలన్నీ కూడా మనం మాట్లాడుకుందాం. సో డొనాల్డ్ ట్రంప్ జింగ్పింగ్ మధ్య జరిగిన భేటీలో ఎలాంటి ఒక నిర్ణయం ఏది లేకుండా అండ్ స్టేటస్కో యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఇరు దేశాల నేతలు సైడ్ అయిపోయారు. డొనాల్డ్ ట్రంప్ ఏదో ఆశలతో ఇరాన్కి మధ్యవర్తిత్వం చైనా వహిస్తుంది, ఇక్కడితో గొడవలు సమసిపోతాయని చెప్పి ఆయన చాలా ఎక్స్పెక్ట్ చేశారు. అండ్ దీనికి తోడు ఏదో చైనా నుంచి ఒక మూట కట్టుకొని రావచ్చు అన్న ఒక థాట్ ప్రాసెస్తో ఆయన వెళ్ళినట్టు కనిపించింది. బట్ సంభవ్ ఒక నిరుత్సాహంతో ఏదీ లేని రిక్తహస్తంతో ఆయన వెనక్కి వచ్చారు అని ఆయన మాటలను బట్టి చూస్తే, ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అడ్రస్ చేసిన బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది. సో సంభవ్ ఏది ఒక క్లారిటీ అయితే రాలేదు. నిన్న దీనికి తోడు అమెరికన్ మార్కెట్స్లో టెక్ రిలేటెడ్ స్టాక్స్లో గట్టి సెల్లింగ్ అయితే వచ్చింది. నిన్న కాస్పీ చూసినా ఆర్ఎల్స్ యూఎస్లో నాస్డాక్ చూసినా కూడా సంభవ్ టెక్ రిలేటెడ్ స్టాక్స్ ఎక్కడ రిలెంట్లెస్ సెల్లింగ్ కొనసాగుతూనే ఉంది. నాస్డాక్ నిన్న 1.5% మేర నష్టపోయింది. S&P 500 1.25% మేర, డౌ జోన్స్ 1% పైగా నష్టాలు నిన్న మనం చూసాం. సో ఈ ఎఫెక్ట్, క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ టెక్నాలజీ స్టాక్స్లో అటు ఓవరాల్గా మార్కెట్ మీద కూడా పడబోతోంది. మనకు బాండ్ ఈల్డ్స్ స్పైక్ అవుతున్నాయి. గోల్డ్లో మళ్ళీ కొద్దిగా మనకి సెల్లింగ్ ప్రెషర్ వస్తుంది. గోల్డ్ మీద భయాలు ఉన్నాయి, ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. యుఎస్లో వడ్డీ రేట్లు తగ్గించకపోగా యుఎస్లో మళ్ళీ వడ్డీ రేట్లు తిరిగి పెంపుదల చేస్తారేమో అన్న అనుమానాలు, భయాలు ఉన్న ఈ తరుణంలో గోల్డ్లో కొద్దిగా సెల్లింగ్ వస్తుంది. గోల్డ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ సినారియో మనం చూస్తున్నాం. సో ఇందువల్ల గోల్డ్లో నిన్న మన మార్కెట్స్లో వీక్నెస్ అయితే చూసాం. ఇక్కడ దేశీయంగా చూస్తే రూపీని కాపాడుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా అవి ఏవి అంత పూర్తి స్థాయిలో సఫలం కావట్లేదు. 96 రూపాయల మార్క్ని క్రాస్ చేసి 96.14 దాకా వెళ్ళడం, మళ్ళీ కొద్దిగా వెనక్కి రావడం. బట్ మొత్తానికి మార్కెట్ ఫోర్సెస్కి దీన్ని వదలగడం తప్ప మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంటర్వ్యూన్ అయ్యి రూపీని ఇక్కడ అడ్డుకోవడం లాంటివి జరిగే పని అయితే కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో. ఎందుకంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ సెల్లింగ్ కొనసాగుతుంది. అక్కడ క్రూడ్ ఎంత జరిగినా కూడా $106 పైన, $105 పైనే ఉంది. ఇవన్నీ ఏంటంటే మనకు కొద్దిగా యాజ్ ఆఫ్ నో తాత్కాలికంగా నెగిటివ్ ఫ్యాక్టర్స్గా దీన్ని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ లీటర్కి $3 పెంచినప్పుడు కూడా అవి ఏవి దాదాపు 10% మేర మాత్రమే స్టిల్ ఇంకా పెంచారు. 90% మేర షాక్ని గవర్నమెంట్ అయితే అబ్జర్వ్ చేస్తోంది. ఇవి పరోక్షంగా మరింత ఎకానమీని వీక్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి తాత్కాలికంగా. దానివల్ల కూడా రూపీ మరింత బలహీనంగా ఉంది, బలహీన పడుతోంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయిల్ $110 దగ్గర యాజ్ ఆఫ్ నౌ ఉంది. గోల్డ్ $4,550 దగ్గర, సిల్వర్ ఆల్మోస్ట్ 11% $76 దగ్గర. బట్ ఇక్కడ మనకేంటంటే ఎఫెక్ట్ ఇంపోర్ట్ డ్యూటీ గణనీయంగా పెంచడం వల్ల ఇదైతే ఇక్కడ నష్టాలు ఉన్నాయి, అంటే ఇక్కడ ఏదైతే మనకు వీక్నెస్ చూసాము అది ఆఫ్సెట్ అయితే అయ్యే అవకాశాలు లేవు. $70కి అట్లా వస్తే సిల్వర్ ఒక మంచి ఆపర్చునిటీ అవుతుంది మనకి. బట్ ఇక్కడ ఏంటంటే ఆఫ్సెట్ అయ్యేందుకు ఒకటి ఇంపోర్ట్ డ్యూటీ పెంచారు, దీనికి తోడు రూపీ మనకి వీక్నెస్ అవుతుంది. సో ఆ లాభాలని మనం ఎంజాయ్ చేయలేకపోతున్నాం. అంటే ప్రధానమంత్రి గారు స్వయంగా గోల్డ్ను కొనుగోలు చేయకండి ఏడాది పాటు అని చెప్పి ఆయన చేసిన ప్రకటన కూడా మేబీ అది లాంగ్ రన్లో కొద్దిగా ఎంతమంది దాన్ని పాటిస్తారో తెలియదు, కానీ బట్ ఏదైనా ఇంపాక్ట్ చూపిస్తుందేమో చూడాలి. క్రిప్టో కరెన్సీస్లో బిట్కాయిన్ పెద్దగా చెల్లించట్లేదు. 79,000 అండ్ $81,000 దగ్గర అటు ఇటు చాలా కాలం నుంచి కొట్టుమిట్టాడుతూనే ఉంది. సో ఇది ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి అప్డేట్స్ పరంగా చూస్తే. అండ్ నాట్ అ మీటింగ్ ఆఫ్ ది మైండ్స్, ట్రంప్ లీవ్స్ బీజింగ్ విత్ స్టేటస్ కో ఆన్ ఇరాన్ అండ్ తైవాన్. సో తైవాన్ టచ్ చేస్తే కూడా లేనిపోని పంచాయతీ వద్దు, దాని జోలికి వెళ్ళకండి చైనా పరోక్షంగా హెచ్చరికలు జారీ చేసింది. అండ్ దీనికి తోడు ఇరాన్తో మీరు పెట్టుకున్న యుద్ధం అసలు ఇంతవరకు రావాల్సింది కాదు అని చెప్తూనే చొరకలంటించింది పరోక్షంగా అమెరికాకి. ఇక మెంటార్షిప్ ప్రోగ్రామ్ ఇవాళ ఆఖరి తేదీ మీరు రిజిస్టర్ చేసుకోవడానికి ఇక పరిమిత సంఖ్యలో సీట్లు మిగిలి ఉన్నాయి. మండే నుంచి ఫస్ట్ క్లాస్ స్టార్ట్ అవుతుంది. దాదాపు 4 నెలల కార్యక్రమం ఇది. 1 నెల రోజుల పాటు పూర్తి స్థాయిలో థియరీ మీరు నేర్చుకుంటారు. తర్వాత 3 నెలల పాటు మీరు ప్రాక్టికల్స్ నేర్చుకుంటారు. లైవ్ క్లాస్ ప్రతి వారం ఉంటుంది. లైవ్ క్లాస్ ఆ వారంలో జరిగిన డెవలప్మెంట్స్ అండ్ ఆ వారానికి మనం చేసుకోవాలని స్ట్రాటజీ సహా అనేక అంశాలు మీరు నేర్చుకుంటారు. సో ఒక పాజిటివ్ మైండ్స్ అన్నీ కూడా దాదాపు 10-15 మంది
వాళ్ళ ఐడియాస్తో అక్కడికి వస్తారు, ఆ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకుంటారు. సో ఒక మంచి ఈవెంట్ఫుల్ సెషన్గా ఉంటుంది ఇదంతా కూడా. సో ఆసక్తి ఉన్న వాళ్ళు, ప్రొఫెషనల్ ట్రేడర్ కావాలి, సక్సెస్ఫుల్ ఇన్వెస్టర్ కావాలి, ఇన్వెస్టర్స్ కూడా ఇందులో ఉంటుంది సబ్జెక్టు. సో మీరు రెండు నేర్చుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఈ నెంబర్కి ఫోన్ చేసైనా వాట్సాప్ చేసైనా తెలుసుకోవచ్చు. ఇవాళ ఆఖరి తేదీ రిజిస్టర్ చేసుకోవడానికి. ఎకనామిక్ టైమ్స్, టర్మాయిల్ స్పిల్స్ ఓవర్ మేడే రూపీ బ్రీచెస్ 96, వాల్ పుల్స్ బ్యాక్ ఆఫ్టర్ ఆర్బీఐ ఇంటర్వెన్షన్. అలాగే పెట్రోల్ డీజిల్ ప్రైజెస్ రైజ్డ్ బై 3 rupees. టాటా ట్రస్ట్ హోల్డ్ టు పుట్ టుడేస్ మీటింగ్ ఆన్ హోల్డ్. నో క్వశ్చన్ ఆఫ్ ఇంపోజింగ్ సెస్ ఆన్ ఫారిన్ ట్రావెల్. ఫారిన్ ట్రావెల్ మీద సెస్ వేస్తారని చెప్పి ఒక ఫీలర్ వదిలినప్పటికీ ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ వచ్చింది. అలాంటిది ఏది ఆలోచన కూడా లేదు అని చెప్పి. ఇంకా డైనింగ్ బిల్ పెరుగుతుంది, డెలివరీస్ పెరుగుతాయి, లాజిస్టిక్ కాస్ట్ పెరుగుతుంది, పరోక్షంగా ఇన్ఫ్లేషన్ ఒక 20 basis points మేర పెరుగుతుంది అని చెప్పి మెజారిటీ ఆఫ్ ది ఎకానమిస్టులు అంచనా కడుతున్నారు. ఇవన్నీ ఏంటంటే కొద్దిగా మనకి ఫ్యాక్టర్స్. కాలం పాటు ఇలాగే ఉంటే మన దగ్గర కూడా సేమ్ యూఎస్లానే వడ్డీ రేట్లు తగ్గించకపోగా వడ్డీ రేట్లు పెంచాల్సిన సమయం కూడా ఆసన్నమైందేమో అని అనుకోవాలి. గూడ్స్ ఎక్స్పోర్ట్ సర్జ్ ఇన్ ఏప్రిల్, బట్ ట్రేడ్ గ్యాప్ మరింతగా పెరుగుతోంది అన్నది కూడా ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. ఫస్ట్ పేలో ఇండియా యుఏఈ బోల్స్టర్ డిఫెన్స్, ఎనర్జీ అండ్ ఇన్ఫ్రా పార్ట్నర్షిప్స్. ఇవన్నీ వర్కౌట్ అవ్వాలి, ఇవన్నీ మనకి ఆన్ గ్రౌండ్ రావాలి. వచ్చినప్పుడు మాత్రమే ఇలాంటివన్నీ కూడా ప్రయోజనం అవుతాయి. రాజ్నాథ్ నాయుడు లాంచ్ కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ ఇన్ఫ్రా ఫెసిలిటీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏపీలో హెచ్ఏఎల్కి చెందిన అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ దాదాపు 16,000 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ఇది. హెచ్ఏఎల్కి ఇది బెనిఫిట్ అవుతుంది. సో చూద్దాం దీని నుంచి ఎంత బెనిఫిట్ హెచ్ఏఎల్కి అవుతుంది అని చెప్పండి. స్టాక్స్ పరంగానే మాట్లాడుకున్నట్టయితే పిఎఫ్సి ఆర్ఈసీ మెర్జర్ మే నాట్ ఏ ప్రయారిటీ. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో ఈ పిఎఫ్సి ఆర్ఈసీ మెర్జర్ అనేది పెద్ద ప్రయారిటీ అయితే కాకపోవచ్చు అని చెప్పి ప్రభుత్వం నుంచి వస్తున్న ఒక సంకేతం. మాన్సూన్ 26వ తారీఖున మే 26వ తారీఖున కేరళను హిట్ కావచ్చు అని చెప్పి ఐఎండీ అయితే అంచనా కడుతోంది. గౌతమ్ అదానీ అండ్ సాగర్ అదానీ వీళ్ళిద్దరూ కూడా $1,800 million చెల్లించి ఎస్ఈసీతో ఒక పరిష్కారం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. గౌతమ్ అదానీ $6 million, సాగర్ అదానీ $12 million చెల్లించి ఎస్ఈసీతో సెటిల్ చేసుకోబోతున్నారు నాకు వార్త కూడా. అలాగే అదానీ గ్రూప్ రివైవ్స్ $1 billion బాండ్ ప్లాన్. $1 billion మీద యుఎస్ లిస్టెడ్ డాలర్స్ ద్వారా నిధులు సమీకరించాలి. వాళ్ళ పోర్ట్స్ నుంచి పవర్ వరకు వివిధ బిజినెస్లకి నిధులు సమీకరించే ఆలోచనలో అదానీ గ్రూప్ ఉంది అన్నట్టుగా కూడా ఒక వార్త. సో మొత్తానికి ఎస్ఈసీ నుంచి ఒక ఊరట లభించినట్టయింది. $18 million పోయినా అది వాళ్ళకున్న దీంతో అయితే ఇవి ప్రస్తుతం క్రిమినల్ ఛార్జెస్ మాత్రం అలాగే ఉంటాయన్న ఒక సంకేతం కూడా అయితే ఉంది. ర్యాపిడో $3 billion వాల్యుయేషన్తో $240 million సమీకరించింది నిధులని. ఫ్లిప్కార్ట్ ఐపీఓ ప్లాన్స్ని ప్రస్తుతానికి తాత్కాలికంగా నిలిపివేసింది బికాజ్ ఆఫ్ మార్కెట్ వొలటాలిటీ అన్నట్టుగా కూడా సంకేతం. టాటా స్టీల్ ప్రాఫిట్ రెట్టింపు అయింది. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో దాదాపుగా ఈ కండిషన్స్లో కూడా 3,000 కోట్ల దాదాపుగా 2,965 crores ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే టైంలో 1,200 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ని అనౌన్స్ చేసిన కంపెనీ టాటా స్టీల్. అలాగే ఐటీసీ హోటల్స్ ప్రాఫిట్ 23% మేర పెరిగింది, 317 కోట్ల రూపాయలుగా నమోదు చేసింది బిజినెస్ స్టాండర్డ్ ఫస్ట్ పేలో. నౌ సీసీ ఆస్క్ యాపిల్ ఫర్ ఇట్స్ ఇండియా టర్న్ ఓవర్. పంప్ ఫ్యూయల్ ప్రైజెస్ రైజ్డ్, ఇన్ఫ్లేషన్ రిస్క్ బిల్డప్. పోర్ట్స్ 4 సంవత్సరాల గరిష్ట స్థాయికి చేరినప్పటికీ కూడా బట్ బులియన్ ఎక్స్పోర్ట్స్ వైడ్ అండ్ ట్రేడ్ డెఫిసిట్. బులియన్ ఇంపోర్ట్స్ మనం బాగా చేసుకుంటున్నాం, దానివల్ల ఎక్స్పోర్ట్స్ ఎఫెక్ట్ కనిపిస్తుంది. ఇంపోర్ట్స్ మధ్య తేడా గట్టిగానే ఉంది. ఇవన్నీ ఫస్ట్ పేజ్లో అంశాలు. అలాగే గోద్రేజ్ ఫిలిప్స్ ప్రాఫిట్ 86% మేర పెరిగింది. టాటా స్టీల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేశాము. టాటా మోటార్స్ పీవీ సీస్ ప్రాఫిటబిలిటీ ఇన్ ఈవీస్ అండ్ రిడ్యూస్డ్ కాస్ట్స్. సో ఈవీ మీద ఫోకస్, అలాగే ఖర్చు నియంత్రణలో ఉంచుకోవడం టాటా మోటార్స్కి కలిసి రావచ్చు అని చెప్పి టాటా మోటార్స్ పీవీ అయితే చెప్తాం. సో ఇవి ప్రధానమైన వార్తలు ఈ వీకెండ్ రోజున. ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో బెటర్ గోల్డ్ అండ్ సిల్వర్లో ఇన్వెస్ట్ చేద్దామా? ఇవి ఏది, ఎందుకంటే అన్ని మిక్స్డ్ లింక్, ఒక చైన్ లింక్డ్ రియాక్షన్స్ లాగా ఉన్నాయి. ఏది ఇది విధంగా ఇది ఖచ్చితంగా మీరు ఇన్వెస్ట్ చేయొద్దండి అని చెప్పడానికి. సో మన పోర్ట్ఫోలియోస్ని కొద్దిగా డైవర్సిఫై చేసుకోవడం ఒకటే ఇప్పుడు మన చేతిలో ఉన్న పని. ఎందుకంటే రూపీలో ఎలాంటి సెల్లింగ్ ఉంది, అక్కడ ఆ వార్ ఎప్పుడవుతుందో తెలీదు. క్రూడ్ $100 పైనే ఉంది అండ్ ఎఫ్పిఐ సెల్లింగ్ కొనసాగుతుంది. కొత్తగా మార్కెట్స్లోకి వస్తున్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది అండ్ మార్కెట్ మీద ఇంట్రెస్ట్ తగ్గింది. మార్కెట్
మార్కెట్ మీద ఇది అని చెప్పలేం, కానీ కాన్ఫిడెంట్గా అప్పుడే సో కొద్దిగా ఈ మార్కెట్ ఇలాగే ఉంటే మాత్రం కొద్దిగా ఆలోచిస్తారు, ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. బట్ ఏవైనా సరే మన మార్కెట్లో పొటెన్షియల్ ఉంది, ఆపర్చునిటీస్ ఉన్నాయి. సో మార్కెట్ నుంచి భయపడి వెళ్ళిపోవాల్సిన పని లేదు ఇప్పుడున్న కండిషన్స్లో. ఇవన్నీ ఎప్పుడు జరుగుతున్న ఈవెంట్సే. అంతకుముందు క్రాంతి గారి ఇంటర్వ్యూలో కూడా ఆయన చెప్తూ ఉన్నారు. సో ఈ రోజుకి ఏం లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు అని అనుకోవడానికి ఉండదు. ఎప్పుడు మార్కెట్లో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండే ఉంటుంది. ఏదో పాజిటివ్ అయినా సరే నెగిటివ్ అయినా సరే ఇది శాశ్వతం కాదు అని ఎప్పుడు మనం చూస్తుంటాం వాట్సాప్ మెసేజ్ల్లో. అది లాభం, అది ఆనందం వచ్చినా శాశ్వతం కాదు, దుఃఖం వచ్చినా శాశ్వతం కాదు. సో ఏదైనా సరే మార్కెట్ కండిషన్స్ ఏంటంటే దానికి తగ్గట్టు గోడ మీద పిల్లి వాటం లాగా మనం వ్యవహరిస్తే ఎప్పటికప్పుడు ఇది స్థిరమైన నిర్ణయం కాకుండా మార్కెట్ మూమెంట్కి తగ్గట్టు, గాలికి తగ్గట్టు మనం కూడా వెళ్తూ, మార్కెట్ బాగాలేనప్పుడు వీలైతే ఎక్కువ పెట్టుబడులు పెడుతూ, మార్కెట్ మంచి రోబస్ట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటూ అలా మన జర్నీని కొనసాగిస్తున్నప్పుడే మార్కెట్ మనల్ని రివార్డ్ చేసే అవకాశం ఉంటుంది. సో ఇది సూక్తి రత్నావళి శనివారం రోజున ఏ మేరకు ఇది రుచిస్తుందో మీకు తెలియదు. సో మీ ఒపీనియన్స్ ఏంటి, లేకుంటే మీ థాట్ ప్రాసెస్ ఏం ఉంది మీ మైండ్లో అన్నది కూడా మీరు కామెంట్స్ రూపంలో షేర్ చేసుకుంటే, అంటే డిఫరెంట్ ఐడియాలజీస్ ఎలా ఉన్నాయి మార్కెట్ మీద అనేది కూడా అందరికీ తెలుస్తుంది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.